బాక్ చాయ్ అండ్ రా బనానా పోహా. పోహాలో బాక్ చాయ్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, అరటికాయ కూడా డిఫరెంట్ యాక్చువల్ గా, కాకపోతే అట్లీస్ట్ ఓకే మనం రెగ్యులర్ గా వాడే వెజిటబుల్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ బాక్ చాయ్ పోహాలో ఎలాగా అన్నది అంటే మామూలుగా ఆలు వేసి పోహా చేసుకుంటూ కూడా ఉంటారు కదా, దాని బదులు కొంచెంగా మనం రా బనానా వేసుకుంటాం. సో అంత చక్కగా రా బనానా అరటికాయ మనం వాడేసుకోవచ్చు. అందుకని పోహాలో అది వేసుకుంటూ కొంచెం బాక్ చాయ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా అంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం, తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. బ్రౌన్ పోహా యూస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అది కాకుండా కందిపప్పు కూడా ఉడకపెట్టి తెచ్చేసింది. అండ్ ఇవి బీన్స్ కూడా ఉన్నాయి, సోయా బీన్స్ తెచ్చుకున్నాము. ఓకే, ఇవి కూడా బాయిల్డ్. సో అరటికాయ ముక్కలు మాత్రం మనం ఇక్కడ కొంచెం సాటే చేసుకుంటాము. అండ్ అరటికాయ ముక్కలు చాలా త్వరగా అయిపోతాయి, బంగాళదుంప అంత టైం కూడా తీసుకోవాలి. అందుకని అంటే క్విక్ గా కూడా మనం చేసుకోవాలనుకున్నప్పుడు అందుకని అరటికాయ బాగా ప్రిఫర్ చేయొచ్చు. అవును, ఎలా అయితే మనం ఆలుగడ్డ ఆఫ్ కోర్స్ కుక్కర్ లో పెట్టి బాయిల్ చేసి కూడా అలా క్విక్ గా చేసుకోవచ్చు. స్టిల్ అందరూ అదే ప్రిఫర్ చేస్తారు, దానికన్నా త్వరగా అయిపోతుంది కాబట్టి రా బనానా బాగా చేసుకోవచ్చు. బాగుంది. ముందుగా మనం వాటర్ వేసేసుకుందాం. బ్రౌన్ పోహా కదా, సో కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు ఇక్కడ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఆయిలేనా? యా, ఆయిల్ వేసేసాయి. ఓకే, సో ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు. పోహాలో పల్లీలు బాగుంటాయి, బాగా బాగుంటాయి. ఇంగువ, చాలా వరకు కరివేపాకు వేసేసుకుందాం. పోహా చేసుకున్నా కూడా జనరల్ గా త్వరగా సింపుల్ గా చేసేస్తూ ఉంటారు. జస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి చేసేయడం లాగా ఉంటుంది. బట్ ఇలా వెజిటబుల్స్ కూడా వాడడం వల్ల మనకి ఒక ప్రాపర్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు కూడా న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు డిన్నర్ టైంలో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సోయా బీన్స్ వాడుతున్నాము, కందిపప్పు వేసుకుంటున్నాము, ఆ ప్రోటీన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. బాక్ చాయ్, రా బనానా, సో వెజిటబుల్స్ కూడా వచ్చేసాయి. చాలా పర్ఫెక్ట్ బ్లెండ్ అన్నమాట మనకి. ఉల్లిపాయలు లైట్ గా వేగాయి. ఇంక ఇప్పుడు బాక్ చాయ్ కూడా వేసుకుందాం. బాక్ చాయ్ వేసేసుకుందాం కొంచెం. సో లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అన్ని కొంచెం కొంచెంగా బ్యాలెన్స్డ్ గా వేసుకుందాము. సో ఇప్పుడు రా బనానా. సో ముందుగా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం మొత్తం రెసిపీ సరిపడా. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయింది మనకి. కొబ్బరి అయితే వేసేసుకుందాం మరి ఇప్పుడు. మిగతా కూడా కొబ్బరి, ఇంకా సోయా బీన్స్ ఉడికించుకున్నది కొంచెంగా వేసుకుందాం అంతే. తర్వాత కందిపప్పు. మా బోల్డ్ అంత ప్రోటీన్ వచ్చేస్తుంది. వావ్, ఈ మిక్స్చరే ఎంత బాగుందో యాక్చువల్గా. చూడడానికి కూడా చాలా బాగుంది, అపీలింగ్ గా ఉంది. ఇలాగే డ్రై కర్రీ లాగా కూడా తినేయచ్చు అనిపిస్తుంది నాకు. ఓకే, కొంచెం మగ్గితే మనం పోహా వేసేసుకోవచ్చు కదా. అన్ని మిగతావన్నీ వేసేసుకున్నాం. రా బనానాతో పాటు బోల్డెన్ పప్పులు వేసుకున్నాము. సో ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఒక పోహా రెసిపీలో మనం కవర్ చేయగలుగుతున్నాం అంటే సూపర్ నిజంగా. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. బ్రేక్కి ముందు మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము, ఒక పోహా తప్ప. సో అవన్నీ సాటే అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడు నానబెట్టుకున్న బ్రౌన్ పోహా కూడా వేసుకుందాం. ఓకే, 1 స్పూన్ బ్రౌన్ పోహా. ఈ పప్పులు, అరటికాయ ముక్కలు అన్నీ అసలు కలిసిపోయాయి కదా, ఎంత బాగుందో రెసిపీగా. సో కొంచెంగా మనము కొబ్బరి నూనె కూడా వేసుకుంటున్నాం దీంట్లో. చాలా కొంచెంగా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అది కూడా లాస్ట్ లో వేస్తే చాలా మంచిది స్కిన్ కి. సమ్మర్ టైంలో మనకి తెలుస్తుంటాయి కదా, లాట్ ఆఫ్ ర్యాషెస్, బాయిల్స్ ఇవన్నీ వస్తూ ఉన్నా కూడా కొంచెం మంచి వైటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా చాలా కొంచెంగా, బికాస్ ఫ్యాట్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సర్వ్ చేసుకుందాం. అండ్ ఈ కన్సిస్టెన్సీలో వస్తే చక్కగా బాక్స్ ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
కాకపోతే మనం పోహా నీళ్ళలో నానబెట్టి చేస్తాం కాబట్టి సమ్మర్లో త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అది మాత్రం కొంచెం చూసుకోవాలి. సో వేడి మీద మూత పెట్టకుండా కొంచెం తొందరగా మనం చేసేసి సరిపోతుంది. కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకున్నాం. ఎస్, రెడీ అయిపోయిందండి పోహా. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం ఇంకోసారి. బాక్ చాయ్ అండ్ రా బనానా పోహాకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ పోహా 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, సోయా బీన్స్ 1 కప్పు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బాక్ చాయ్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, ధనియాలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కందిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్. బాక్ చాయ్ అండ్ రా బనానా పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక బాక్ చాయ్, అరటికాయ ముక్కలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి తురుము, సోయాబీన్స్, కందిపప్పు వేసి బాగా వేయించుకుని ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ పోహా, కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాక్ చాయ్ అండ్ రా బనానా పోహా రెడీ.